హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఏకే ఇన్ఫర్మేషన్. ఈరోజు ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, హాస్పిటల్లో పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ అప్లై చేయాలి, ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు హాస్పిటల్లో పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ హాస్పిటల్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా ఇవ్వడం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాదర్ ఆధార్ కార్డు, మదర్ ఆధార్ కార్డు తీసుకొని పలానా రోజు పలానా వ్యక్తి మా హాస్పిటల్లో డెలివరీ అయ్యిందని వాళ్ళే ఫామ్ ఫిలప్ చేసి మున్సిపల్ ఆఫీస్ వెబ్సైట్లో పెడుతున్నారు. ఆ పెట్టిన తర్వాత మీకు ఒక స్లిప్ ఇస్తారు. మీరేం చేస్తారంటే మీరు బేబీకి పేరు పెట్టిన తర్వాత మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ పేరుతో మున్సిపల్ ఆఫీస్ వెబ్సైట్లో మీ పేరు రిజిస్టర్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పేరు రిజిస్టర్ అయితే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని ఫిలప్ చేసి ఒక 100 రూపాయల చలానా కట్టి దానికి అటాచ్మెంట్గా ఆధార్ కార్డు, అంటే మీ ఫాదర్ ఆధార్ కార్డు, మదర్ ఆధార్ కార్డు, అలాగే హాస్పిటల్ ఇచ్చిన స్లిప్, ఈ 3 కలిపి వాళ్ళకి ఇస్తే ఒక 10 డేస్లో మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం రండి. చూసారుగా ఫ్రెండ్స్, మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఈ ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్ని మనం అప్లై చేయాలి. ఈ ఫామ్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం రండి. చూడండి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని. అప్లికేషన్ ఫర్ బర్త్ సర్టిఫికేట్ చూసారు, అన్ని క్యాపిటల్ లెటర్ రాయాలి. ఫస్ట్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఏ రోజు డెలివరీ అయిందో ఆ రోజు డేట్ అయ్యింది. తర్వాత సెక్స్ వచ్చి మేలా ఫిమేలా రాయండి. తర్వాత చైల్డ్ నేమ్ వచ్చి మీరు పేరు పెట్టిన తర్వాత ఏ నేమ్ ఉన్నదో ఆ నేమ్ ప్లస్ ఇంటి పేరు మొత్తం కలిపి రాయండి. అలాగే కింద చూసారు ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ ది ఫాదర్, మీ ఫాదర్ నేమ్ రాయండి. అలాగే మదర్ నేమ్ రాయండి. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చి మీరు హాస్పిటల్లో పుట్టారు, అది ఏ ఊరు హాస్పిటల్, గుంటూరు, విజయవాడ అలా ఉన్నది కదా, పలానా ఇప్పుడు గుంటూరులో పుట్టారనుకో గుంటూరు హాస్పిటల్ అని రాయండి. తర్వాత హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ దగ్గర హాస్పిటల్ నేమ్, అంటే ఏ హాస్పిటల్ డెలివరీ అయిందో హాస్పిటల్ నేమ్ రాయండి. తర్వాత హౌస్ అడ్రస్, మీ హౌస్ అడ్రస్ రాయండి. తర్వాత అదర్ ప్లేస్ అవసరం లేదు. నెంబర్ ఆఫ్ కాపీస్ రిక్వైర్డ్ రాసి అక్కడ ఏంటంటే 2 అని రాసుకోండి. ఎందుకంటే వాళ్ళు 2 సర్టిఫికేట్లు ఇస్తారు మీకు. తర్వాత డూ యూ వాంట్ బర్త్ సర్టిఫికేట్ బై కొరియర్ అంటారు, అవసరం లేదు. ఎందుకంటే మీ 10 డేస్కి వెళ్తే ఆ మున్సిపల్ ఆఫీస్లోనే మీకు ఇస్తారు. తర్వాత కింద సిగ్నేచర్ ఆఫ్ ది నేమ్ ఉంది కదా, అక్కడ ఏం చేస్తారంటే ఓన్లీ మీ సిగ్నేచర్ చేయండి. కిందేమో టెలిఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ మొబైల్ నెంబర్ రాయండి. ఇది రాసి దీనికి అటాచ్మెంట్గా మదర్ ఆధార్ కార్డు, ఫాదర్ ఆధార్ కార్డు, అలాగే హాస్పిటల్లో ఇచ్చారుగా స్లిప్, ఆ 3 కలిపి వాళ్ళకి ఇస్తే ఒక 10 డేస్లో మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.